మాజీ మంత్రి సబితేంద్రారెడ్డి హైడ్రాను నిందించడం సబబు కాదు. బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి వివరాల్లోకి వెళ్తే, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి హైడ్రాను నిందించడం సబబు కాదని ఆయన తెలిపారు. 2009 మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మీ అనుచరులు, ప్రజాప్రతినిధులు చేసిన అక్రమాలను ప్రోత్సహిస్తున్న మీకు పేద ప్రజలు జరుగుతున్న న్యాయం ఇప్పుడు గుర్తొచ్చిందా అని ఎద్దేవా చేశారు. మీర్పేట్, బడంగపేట కార్పొరేషన్ పరిధిలో చెరువులను అన్యాక్రాంతం చేసి వెంచర్లుగా మలుచుకుని అక్రమ సంపాదన సహకరించిన మీకు పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని అనడం సిగ్గుమాలిన చర్య అని తెలిపారు. మీకు నిజంగా పేదలపై అభిమానం ఉంటే మీ ప్రజాప్రతినిధులు చేసిన అన్యాయాలను, అక్రమాలను నిలదీయటం, అంతేగాని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కోట్లు గడించిన వారందరినీ హైడ్రా వదిలిపెట్టదని, దీనికి తగిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. చెరువుల సుందరీకరణ పేరుతో ఎన్నో అక్రమాలు పాల్పడిన మీ అనుచరులు తగిన బుద్ధి చెప్తామని తెలిపారు. చెరువుల అక్రమాలపై బీజేపీ పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందని, న్యాయం జరిగే వరకు పోరాటం అందరికీ నమస్కారం. ఇటీవల హైడ్రా అధికారులు మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్, బడంగపేట్ కార్పొరేషన్లో చెరువులు, నాలాలు, కుంటలన్నీ కూడా ఆక్రమణకు గురై విధ్వంసానికి గురైన సందర్భంగా పర్యవేక్షణ కోసం వచ్చినప్పుడు ఇక్కడ మనమందరం కూడా స్వాగతించాలి, ప్రోత్సహించాలి, మన చెరువులను మనం కాపాడుకోవాలి, భావితరాలకు ఈ సంపదను పంచాలి. గౌరవ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు సబితేంద్రారెడ్డి గారు ఆ ప్రాంతానికి సందర్శించినప్పుడు అమాయక ప్రజలు భయపరాందోళనకు గురవుతున్నారు, హైడ్రా అధికారులు చేసుకునే ఒక చర్యల గురించి అంటని చెప్పి ఒక విమర్శను గుప్పించారు. నేను ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారికి సూటిగా విన్నవిస్తున్నాను. ఇది ఒక రోజులో 2 రోజుల్లో జరిగిన విధ్వంసం కాదు. బడంగపేట్ కార్పొరేషన్ విషయానికి వస్తే 2009 నుంచి యథేచ్ఛగా చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణకు గురవుతూ వస్తున్నాయి. కారణం అప్పటి సర్పంచులు, ఎంపీటీసీలు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కింద పనిచేసే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధికారుల ప్రోత్సాహంతో అధికారులను కూడా లంచగొండితనానికి ఉసిగొల్పి మరి ఈ విధ్వంసానికి గురయ్యారు. ఉదాహరణకు చెప్తున్నాను, నేను బడంగపేట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 1వ డివిజన్ గత 10 సంవత్సరాలుగా పూర్తిగా ఎఫ్టీఎల్ ప్రాంతంలోనే అక్కడ ఇండ్లు నిర్మించడం జరిగింది. వాటికి మీరు అనుమతులు ఇవ్వకపోయినా దొడ్డిదారిన ఇంటి నంబర్లు తెచ్చుకొని మీరు అక్కడ మళ్ళీ వాటికి సీసీ రోడ్లు వేసి ఇనాగ్రేషన్ చేసి శంకుస్థాపన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అల్మాజ్గూడ ప్రాంతానికి వెళ్తే మీరు అక్కడ చెరువుల సుందరీకరణ పేరుతోటి మీరు ముందులో
సుందరీకరణ చేసుకొస్తుంటే ఇరిగేషన్ అధికారులకు కూడా సంబంధం లేకుండా మీ యొక్క ఇష్టం వచ్చిన మీ నాయకులకు కాంట్రాక్టర్లు ఇచ్చి మీరు కట్టబెడుతుంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిన చెరువు కట్టలు వెంబడి మట్టి పోసి పూడుస్తుంటే ఆ పక్కనున్నటువంటి స్థలాన్ని మీ నాయకులు కడీలు పాతి కబ్జాలు చేసి రాత్రికి రాత్రి ఇండ్లు కట్టి డోర్ నంబర్లు తీసుకొచ్చి అమాయక ప్రజలకు అంటగట్టారు. ఇక్కడ బాలాపూర్ విషయానికి వస్తే బాలాపూర్ పెద్ద చెరువులో మీ పార్టీ నాయకులే మట్టి పోసుకుంటా మొత్తం ఎఫ్టీఎల్ అంతా నింపుకుంటూ తీసుకొని వచ్చి అక్కడ ప్లాట్లు వేసి అమాయక ప్రజలకు అంటగడుతున్నారు. ఇది ఈరోజు 2009లో స్టార్ట్ అయినటువంటి ఈ ప్రక్రియ ఆ తర్వాత కౌన్సిల్ వచ్చినా కూడా పూర్తి మెజారిటీతోటి వీళ్ళే ఉన్నారు. పూర్తిగా వీళ్ళే మరి ఆక్రమణలకు కబ్జాలను ప్రోత్సహించే విధంగా మీ పార్టీ నాయకులు మీ అనుచరగానే ఉన్నారని చెప్పి అంటున్నాను. 2020లో మున్సిపల్ చట్టం వచ్చినాక టీఎస్బీ పాస్ అనుమతులు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మాజీ ప్రజాప్రతినిధుల సంతకాలతోటి పెట్టించేసి ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఎక్కడైతే బఫర్ జోన్ ఉందో ఎక్కడైతే టీఎస్బీ పాస్ అనుమతులు రావో అక్కడ మళ్ళీ పాత పర్మిషన్లు ఇచ్చి వాటిని అక్కడ అక్రమ కట్టడాలు కట్టి వాటికి మళ్ళీ డోర్ నంబర్లు ఇచ్చి మీరు ప్రోత్సహిస్తున్నారని చెప్పి అంటున్నాను. నేను ఈరోజు సూటిగా చెప్తున్నాను, హైడ్రా అధికారులు వస్తే మీ యొక్క నాయకుల బండారం బయటపడిపోతుంది. ఎక్కడ బయటపడిపోతుందో అమాయకమైన ప్రజలు మీ నాయకులను ఎక్కడ కూడా నిలదీస్తారో అన్న ఉద్దేశంతో మీరు ఈరోజు హైడ్రా అధికారుల చర్యను మీరు తప్పుపడుతున్నారు. మొన్నటికి మొన్న మీరు స్వయంగా ఎస్ఎన్డిపి నాలా పనులు ఈ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, నాలా పనుల కోసం అభివృద్ధి కోసము నిధులు తీసుకొస్తే మీ పార్టీ నాయకులు ఆ ఒక నాలా మీద ప్రధానమైన నాలా మీద ఒక ఫంక్షన్ హాల్ కడితే 3 సంవత్సరాలుగా మీరు కాలయాపన చేస్తురే తప్పితే ఒక్కరోజు కూడా దాని మీద చర్య తీసుకున్న దాఖలాలు లేవు. ఈరోజు మేము ఒక్కటే చెప్తున్నాం, మేము ఇక్కడ పెద్దబాయి మల్లారెడ్డి దగ్గర ఉన్నటువంటి నాలా కానివ్వండి, 1వ డివిజన్లో కానివ్వండి, అల్మాజ్గూడలో చెరువుల సుందరీకరణతో అయినా కానివ్వండి, బాలాపూర్లో పెద్ద చెరువులో కానివ్వండి, వెంకటాపూర్ బురాన్ ఖాన్ చెరువులో కానివ్వండి, ఏ చెరువులలో అయితే ఎక్కడైతే కబ్జాకు గురయ్యి ఆక్రమణ అనుమతులు లేకుండా పర్మిషన్లు లేకుండా కట్టిరో వాటన్నిటిని కూడా హైడ్రా అధికారులు కూల్చేయాల్సిందే. వాటి మనం అందరం స్వాగతించాల్సిందే. ఎక్కడైతే దాచుకొని 100 కోట్లు సంపాదించినటువంటి మీ అనుచరగణం ఎవరైతే ఉన్నారో నష్టపోయిన అమాయకమైన ప్రజలకు వాళ్ళందరితో కూడా సమాధానం చెప్పియాలి, వాళ్ళందరితో కూడా నష్టపరిహారం కట్టించాలని మేము సవినయంగా మనవి చేస్తున్నాను.